లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ప్రముఖ లైఫ్ కోచ్ రామ్ జలదుర్గం గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది మనం టీవీల్లోనూ అలాగే న్యూస్ పేపర్లు చూస్తుంటామండి. ఇది ఒక అమ్మాయి వెనకాల ఒక అబ్బాయి వెంటపడి వేధించడం మొదలుపెట్టాడు. ఇంకా ఆఖరికి ఆ అమ్మాయిని ఏదోటి దారుణం చేసేయడం అనమాట అండి. అంటే యాసిడ్ పోసేయడం, లేదంటే అమ్మాయిని పొడి చేయడం, లేదా వాళ్ళ బ్రదర్ని పొడి చేయడం, ఇలా ఏదో చేస్తుంటాడండి. అసలు ఈ ఆడపిల్లలు కానీ ఎలా తప్పించుకోవడానికి అవకాశం? అలా తను చెప్పింది, నా వెనకాల పడద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేసింది ఆ పాప, లేదా అమ్మాయి చెప్పింది. అయినా సరే ఇతను వెంట పడుతున్నాడు. అటువంటి సమయంలో ఏం చేస్తే బాగుంటుంది? మనం ఏమైనా సజెషన్ ఇవ్వగలమా అని. మనిషి జీవితంలో ఎదుర్కోవాల్సిన ఎన్నో పరిస్థితుల నుంచి బయటపడాలంటే మనకు ఉండాల్సింది లైఫ్ స్కిల్స్. మనం పిల్లలకి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ని కూడా నేర్పిస్తే చదువుల్లో నేర్పించని కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఎన్ని చెప్పినా ఇంకా నేర్చుకోవాల్సిన కొన్ని స్కిల్స్ ఉంటాయి. అలాంటి స్కిల్స్లో ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్ని ఎదుర్కొనే స్కిల్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ప్రతి సమస్యకు తల్లిదండ్రులు, లేకపోతే మన ఇంట్లో మన సిబ్లింగ్స్, అన్నదమ్ములు, లేదా మన పెద్దలో అందుబాటులో ఉండలేకపోవచ్చు. కానీ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్లే ఏం చదువుకోవాలనే కంటే ఎలా చదువుకోవాలన్నది ఎక్కడ ఏ స్కూల్లో చెప్పరు. ఎలా జీవించాలో ఎవరు చెప్పరు. ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలో చెప్తారు. ఎలా జీవించాలో తెలుసుకోవాల్సిన స్కిల్స్లో ఇలాంటివి ఒకటి. ఓకే, మీరు అన్నారు, మనం చూస్తుంటాం సమాజంలో ఆకతాయిలు చేసే ఎన్నో పనుల్లో చాలా ఈజీగా చేయగలిగిన పని అమ్మాయి వెంటపడ్డం. చాలా ఈజీగా. ఎందుకంటే పెద్ద ఖర్చు లేకుండా ఒక ప్రయత్నంతో ట్రై చేయొచ్చు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మరీ వినకపోతే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే వెంటనే వీడి సరదా తీరిపోతుంది అని అనుకుంటారు. అవును. అమ్మాయిలు కూడా ఇప్పుడు ఇందాక అడిగారు, మనం ఏమైనా చెప్పొచ్చా వాళ్ళకని. చూస్తూనే మనకు నో చెప్పాలని అనిపిస్తుంది. ఇక్కడే లైఫ్ స్కిల్ అండి. చూస్తూనే వద్దని అసలు ఎవరూ ఎస్ అని చెప్పరు. అలాంటి ప్రవర్తన ఉంటుంది, అలాంటి వ్యక్తి అలా కనిపిస్తుంటారు. ఇన్ని తెలిసి వెంటనే మీరు నో చెప్పడం చూసారో, అది అవతల వాడి అహాన్ని దెబ్బతీస్తుంది. మీరు నో ఎలా చెప్పాలో తెలుసుకోవడమే లైఫ్ స్కిల్. అది ఎలా చెప్పాలి? ముందు ఎవరైనా ఉంటున్నప్పుడు నవ్వండి, సరదాగా మాట్లాడండి, కూర్చుని మాట్లాడదామనండి. వెంటనే నా వెంట పడొద్దు, నేను కంప్లైంట్ ఇస్తాను అంటే అవతల వాడి అహం దెబ్బతిని వెంటనే తను యాక్షన్ తీసుకునేదంటే చేతిలో దొరికిన ఆయుధమో లేదా యాసిడ్ బాటిల్ లాంటి ఆలోచన ఇలాంటి చేసే ప్రమాదం ఉంది. అంటే ఇలా చేస్తారని ఎందుకు చేస్తున్నారంటే మనం అలా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు చాలా తెలివిగా ప్రవర్తించవచ్చు. ఎలా తెలివిగా ప్రవర్తించవచ్చు? అరే అవునా, చాలా థ్యాంక్స్, మనం కూర్చొని మాట్లాడదాం. ఏంటి నీ టేస్ట్స్ ఏంటి, నీ హాబీస్ ఏంటి, నువ్వేం కోరుకుంటున్నావు, నేనేం కోరుతున్నాను, నువ్వు దేంట్లో బెస్ట్, ఏమవుదాం అనుకుంటున్నావు, మాట్లాడుతూ ఉంటే బహుశా మీకు తెలీదు, మీ మాటల ద్వారా అవతల మనిషి మారచ్చు. నువ్వేమవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఏమైనా అవ్వాలని అనుకుంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఏ అమ్మాయి అయినా నీ వెనకాల వస్తుందని నువ్వు ఎలా అనుకున్నావు? అలా అడుగుతుంటే కొద్దిగా భయం వేస్తుంది. అసలు మనిషి మాట్లాడుతుంటే ఇంకోటి, అవతల వాడు తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేకుండా మీరు మామూలుగా మాట్లాడుతున్నారు. రెండవది, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు జెన్యూన్గా. భయపడకుండా మాట్లాడండి. ఆ తర్వాత మెల్లిగా ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేయండి. రెండో మీటింగ్ మా ఫ్రెండ్ కూడా వస్తుందండి, మాట్లాడదాం, షీఈ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్, మనందరం మాట్లాడదాం. ఇంకా మీరు ఇంట్రెస్ట్ చూపించారు, ఇంకా ఉంది, మా బ్రదర్ కూడా వస్తాడు, లేదా మా ఇంటికి రండి. సో ఇవన్నీ తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలిసిపోతుంది చాలా జెన్యూన్ ఉన్నట్టున్నారు, మనమేమో జెన్యూన్గా లేము, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అవతల వాళ్ళు తప్పుకుని పోతారు. అగ్రెసివ్గా ప్రవర్తించే ఆస్కారం అక్కడ కలగదు. కాబట్టి ఇట్లాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి? మీకు మరీ ప్రమాదకరం అనిపించిందా, ఆ రోజు ఆ సిచ్యుయేషన్ని అలా మెయింటైన్ చేసి ఆ తర్వాత మీరు పోలీసులకు చెప్పండి, తర్వాత పెద్దలకు చెప్పండి, పెద్దల్ని ఇన్వాల్వ్ చేయండి. చాలా సేఫ్గా తెలివిగా తప్పించుకునే మార్గాన్ని ఆలోచించండి. కానీ అప్పటికప్పుడే ఎదురు తిరిగి ఎదురు సమాధానం చెప్పి గెలవాలనే ప్రయత్నం చేస్తే ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే ఎదుటివాడు సంస్కారం లేనివాడు అయి ఉండొచ్చు, వాడి ప్రవర్తన మీద వాడికి అదుపు లేనివాడు అయి ఉండొచ్చు, ఈ భావోద్వేగాలు ఏంటో తెలియనివాడు అయి ఉండొచ్చు, రోడ్డు పక్కన ఉన్న ఆకతాయి అయి ఉండొచ్చు. ఇలాంటి వ్యక్తుల నుంచి తప్పుకోవాలంటే మనకు ఉండాల్సిన ప్రజ్ఞ ఎలా వాళ్ళని మాటల్లో దింపి వాళ్ళతో మాటలు మాట్లాడి ఆ తర్వాత తప్పుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. అది
నెమ్మదిగా ఏంటంటే తెలివిగా తప్పించుకోవాలన్నమాట అండి అది. అంతే కదండి. అప్పుడు వినడం ఇంకా వాడు మూర్ఖత్వంగా ఉంటాడు. అందుకే అంటారండి, ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. సుమతి శతకం పద్యం అనేది. సో మనం ఆ పని చేయాలి తప్ప మనం ఏదో మనసులో అనుకున్నాం కదా అని వెంటనే వాళ్ళకి చెప్పేసి వాళ్ళని గాయపరిచి, బహుశా వాళ్ళు నిజంగా ఒక్కొక్కసారి సిన్సియర్ అనుకోండి, వాళ్ళ మనసు గాయపడే ప్రమాదం ఉంది మనం చెప్పడం వల్ల. మీరు చాలా మంచివాళ్ళు, మీరు వెతికే వ్యక్తి అతను కావచ్చు. ఏదైనా సరే నో చెప్పడం కూడా తిరస్కారం ఎంత అందంగా ఉండాలంటే, అవతల వాళ్ళు మీరు మంచి చెప్పారండి, మీరు చెప్పకపోతే నేను ఈ విషయం తెలుసుకునేవాడిని కాదు అనిపించేటట్టు కూడా చెప్పొచ్చు. అవునండి. ఈ స్కిల్ మనకు కలిగి ఉంటే, ఈ లైఫ్ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుంటే పిల్లలు ఇట్లాంటి సిచ్యువేషన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు. ఇది చదువుతో పాటు రాదండి. అంటే చదువుకోవడం అంటే టీచర్లు చెప్పేది కాదు, ఇది సరదాగా రావాలి. లేదంటే మీలాంటి పెద్దలు చెప్పినప్పుడు అర్థం అవుతుందండి ఆ లైఫ్ స్కిల్స్. ఇప్పుడు మనం డబ్బులు పెడితే మంచి పుస్తకం కొనొచ్చు కానీ జ్ఞానం కొనలేము. డబ్బులు పెడితే బాగా మంచి కాస్ట్లీ పరుపు కొనొచ్చు కానీ నిద్రను కొనలేము. అవును. మీరు మంచి కాలేజీల్లో ఫీజు కడితే మంచి సర్టిఫికెట్ వస్తుందేమో కానీ ఈ లైఫ్ స్కిల్స్ ఏదైతే మనం ప్రజ్ఞ అంటాం చూసారా, అవును, అది రాదు మనకి, అది తెలుసుకోవాలి. అదే